మైక్రో ఇరిగేషన్ భవిష్యత్తుకు వస్తే యాక్చువల్లీ మనం కేవలం 20% వరకే మనం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ మనం వాడుకలో ఉంది. సో దీని భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఈ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ నేపథ్యంలో దీని భవిష్యత్తు అంటే మనకి అవేర్నెస్ ఒకటి బాగా పెంచుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు మనకి ప్రతి రంగంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ డివైజెస్ ఇవి కూడా అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఏదైతే ప్రతి చోట మనం అదే మాట్లాడుతున్నాం. అంతేకాకుండా ఈ సెన్సార్స్ అంటే ఏంటి అంటే భూమిలో ఎంత తేమ ఉన్నదో అది సెన్సార్ ద్వారా కనిపెట్టి డైరెక్ట్గా ఆ సెన్సార్ వైర్లెస్ ద్వారా మనకి ఫోన్లో ఏదైతే యాప్ ఉంటుందో ఫోన్ ద్వారా పంపుకి మెసేజ్ ఇస్తుంది. ఏమని, ఇప్పుడు నీటి నిష్పత్తి తక్కువగా ఉన్నది, మీరు పంపు ఆన్ చేయండి అని. సో డైరెక్ట్గా రైతులు వెళ్ళి మనకి అపరాత్రులు వెళ్ళి పంపు ఆన్ చేసుకునే అవకాశం కూడా అవసరం లేదు. సో ఎప్పుడైతే ఈ ఆటోమేషన్ వ్యవస్థ అంటే సెన్సార్ బేస్డ్ ఆటోమేషన్ వ్యవస్థ ఈ మన సూక్ష్మ నీటి పారుదలలో మనకి అనుగుణం చేసుకున్నట్లయితే, రెండు కూడా మనకు మేళనం చేసుకున్నట్లయితే అప్పుడు మనకి దీని లాభాలు అనేది బాగా పెరుగుతుంది. సో మనం ఇందాక అనుకున్నప్పుడు 80 నుంచి 90% వరకు వినియోగ శక్తి పెరుగుతుంది కదా. ఎప్పుడైతే ఈ సెన్సార్స్ ద్వారా మైక్రో ఇరిగేషన్ ఇచ్చినట్లయితే దీని నీటి వినియోగమే కాకుండా పోషకాల వినియోగ సామర్థ్యం కూడా పెరిగి మనకి ఈ లభ్యత బాగా పెరిగి ఎఫిషియన్సీ అనేది బాగా పెరుగుతుంది.